హాయ్ అండి, నమస్తే. ఈరోజు బెండకాయ ఫ్రై చూద్దామండి. ఫస్ట్ కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇదిగోండి, ఆయిల్ కాగాక ఇదిగోండి శనగగుళ్ళు వేసుకుందామండి. శనగగుళ్ళు వేగాక ఇదిగోండి తాలింపులండి. కొంచెం ఎక్కువే వాడతాయండి, చాలా బాగుంటుంది. ఈ తాలింపులు ఎగుతూ ఉంటాయండి. ఇదిగోండి ముందే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయలండి. శుభ్రంగా నైట్ కడిగేసి కాటన్ మీద ఆరబెట్టేసి ఉదయం కట్ చేసామండి. దాంతోపాటు 4 పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేసుకుందామండి. అదండి తాలింపులు వేగిపోయినాయి. ఇప్పుడు బెండకాయలు కొంచెం పసుపు వేసుకున్నామండి. ఇదిగోండి ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకును కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. చూసారా, ఫ్రై అయిపోతున్నాయి. ఎందుకంటే బెండకాయలు ముందే డీప్ ఫ్రై చేసుకున్నాం కండి, చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి. అవి కడిగేసి ఆరబెట్టుకోవడమే కొంచెం ప్రాసెస్. చూసారా, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. కొంచెమే వేసుకుందామండి. దీంట్లోకి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి. చిల్లీ ఫ్లేక్స్ అయితే బాగుంటుంది. చూసారా, నోటికి తగులుతూ వండుతుంది. ఇదిగోండి కొంచెం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. లాస్ట్ కొబ్బరి వేసుకుందామండి. పచ్చి కొబ్బరి తురుముకొని. మామూలుగా ఎండు కొబ్బరి చాలామంది వేస్తారండి. ఎండు కొబ్బరి షాపుల్లో తీసుకొచ్చి, అది బాగోదండి, అస్సలు టేస్ట్ ఉండదు. ఎందుకంటే దాంట్లో ఆయిల్ మొత్తం తీస్తారు కండి, అస్సలు బాగోదు. ఇదిగోండి పచ్చి కొబ్బరి మనం ఫ్రెష్గా తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.